నంద్యాల జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టీడీపీ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాముల సేవలను కొనియాడి భాషాయుక్త రాష్ట్రాలు ఉండాలని ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షతోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగిందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మున్సిపల్ చైర్మన్ భూనిసా, మున్సిపల్ అధికారులు, టీడీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా జరుపమని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈరోజు అందులో భాగంగా మనం నంద్యాల పట్టణంలో ఉండే అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి, మహాత్మా గాంధీ గారి ప్రభావంతో స్వాతంత్రోద్యమంలో అన్ని సంఘటనలు కూడా వారు పాల్గొన్నారు. భాషాయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు మనకి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అందులో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరిగింది. కానీ అన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఈ డిసెంబర్ 15వ తారీఖున వారు పరమపదించడం జరిగింది. కానీ వారి త్యాగ నిరతి వల్లే ఈరోజు రాష్ట్రం ఈ విధంగా ఉంది. అలాగే ఎన్నో రాష్ట్రాలకి కూడా ఇది మరిన్ని రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఒక అవకాశానికి నాంది వేశారు. వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం మనందరి యొక్క బాధ్యత. ఈ త్యాగ నిరతి కూడా ఏ విధంగా ఒక వ్యక్తి కష్టం ఒక రాష్ట్రం ఆవిర్భవించడానికి సహకారం అందింది అన్నది ఇప్పుడుండే జనరేషన్స్ కూడా ఈ మెసేజ్ ప్రాపర్ గా వెళ్ళాలి అని మన రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి